అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానన్నమాట. నేను కువైట్లో ఉంటాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్వికేడి వ్లాగ్స్. గుర్తుపెట్టేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అది మీకు ఫ్రీయే. అలాగే వీడియోని లైక్ చేసినారంటే వీడియోని లైక్ కూడా చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా 10 మంది కాస్త షేర్ అవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పినట్లయితే నేను సర్చ్ చేసుకుంటాను అన్నమాట, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, కువైట్ దేశంలో మన వాళ్ళు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారని చెప్పి న్యూస్ అయితే వచ్చేసిందనమాట. అది మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో దాని మీద ఒక అవగాహనలాగా ఈ వీడియో చేద్దామని చెప్పి అనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. దయచేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ కూడా చేయండి. మన దేశం గురించి ఎవరైనా సరే చిన్న మాట అంటేనే మనం పడవన్నమాట. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక్కరు చేసిన తప్పుకి దేశం పరువు మొత్తం పోయినట్టే కదా. ఇండియా వాళ్ళు అంటే ఒక్కరు చేసిన తప్పుకి ఇండియా వాళ్ళు పేరు మొత్తం పాడవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మెలిగితే మంచిది. అసలు మనం కువైట్ కిందకు వస్తున్నాం డబ్బులు సంపాదించుకొని మన ఫ్యామిలీని, అలాగే ఇల్లు లేకుండా ఇల్లులు, ఆస్తులు సంపాదించుకొని మన ఫ్యామిలీని పోషించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు దాటి ఇక్కడికి వస్తున్నాం. సో అలాంటప్పుడు ఎలా ఉండాలి ఇక్కడ? ఆ వ్యభిచారం గురించి ఒక 10 సెకండ్ పక్కన పెడదాం. శుక్రవారం హాలిడే తీసుకుంటారు మన కువైట్లో, మన తెలుగు వాళ్ళు. అలాగే డ్రైవింగ్ పనిచేసే వాళ్ళు, అలాగే కద్దాములుగా ఉండేవాళ్ళు హాలిడే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దీంట్లో కూడా ఆడాలని పక్కన పెడదాం. ఆ మాలియా పోయినప్పుడు ఆడ రేగు చెట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి ఈ చెక్క బొమ్మలు, పేకాటలు ఇలా తాగి పడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అది మీకు అందరికి తెలిసే ఉంటుంది. టిక్టాక్లో కూడా కొన్ని వీడియోస్ పోలీసు వాళ్ళు మన వాళ్ళ పట్టుకొని ఈడ్చుకొని పోతాం అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి మన ఫ్యామిలీ కోసం బతకమంటే ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేస్తే ఎంత చెడ్డ పేరు, ఎంత అసహ్యంగా ఉంటుంది. అసలు మనం ఎందుకు వస్తున్నాము? అక్కడి నుంచి ఇండియాలో మనం బ్రతలేక ఇక్కడికి వస్తే ఇతర దేశంలో కూడా ఇలాంటి పనులు చేస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఓకే, పట్టుబడ్డారు, తీసుకెళ్ళి జైలు వేసేసి ఫింగర్ కొట్టేసి ఇంటికి వెళ్తారు. ఎంత ఈజీగా, ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. కువైట్లో ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కఠినతరమైన శిక్షలు చేస్తేనే తప్ప ఇలాంటి పనులు ఆగవు అనమాట. వాళ్ళు చేసేదేం కరెక్టే, తప్పుపడాల్సిన పని లేదు. ఇలాంటి కఠినంగా వ్యవహరిస్తేనే మన వాళ్ళు కాస్త భయంగా ఉంటుంది. కువైట్లో రూల్స్ రోజు రోజుకు మారిపోతూ ఉన్నాయి. అలాగే చెక్కింగ్లు జరుగుతున్నాయి. కాస్త కూడా బాధ్యత, భయం లేకుంటే ఎట్లా అనిపించదా? కొంచెమైనా ఒక రవ్వన్నా, కొంచెం చాలా వరకు ఈ వీడియోలో తిట్టుకుంటే పర్వాలేదు. ఏదో హాలిడే తీసుకున్నారు ఒకరోజు, నెలకు ఒకరోజు, అక్కడికి వెళ్ళి అలాగా మీ ఫ్రెండ్స్తోనో లేకపోతే ఏదైనా తినాలనుకుంటే తిని అలాగా టైం స్పెండ్ చేసి మన ఫ్యామిలీతో ఎవరన్నా కలవాలంటే మాట్లాడుకొని ఇంటికి వస్తారు. కానీ మధ్యలో ఇలాంటి చెత్త పనులు ఏంటికి? ఎంత అసహ్యంగా ఉంటుందో చూడండి. ఓకే, మీరు ఇలాంటి పనులు చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీస్ ఇంటికాడ బతుకుతున్నాయి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా అది చాలా వరకు దెబ్బతీస్తుంది. ఇప్పుడు కోవిడ్లో ఈ విషయానికి వద్దాం. ఈ విషయంలోకి వస్తే ఈ ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, మనం ఇక్కడికి వస్తుంది ఎందుకు అనుకుంటున్నారో, లేకపోతే ఎంజాయ్ చేయడానికి వస్తున్నారో, లేకపోతే డబ్బులు సంపాదించుకున్నారో, ఫ్యామిలీకి పోషించుకోవడానికి వస్తారో నాకైతే అర్థం కల. ఇలాంటి పనులు చేస్తానంటే ఎందుకు చేయాల్సి వచ్చింది? సో ఆడవాళ్ళు, మాకు పని లేదు, కువైట్లో పని లేదు మాకు, అందువల్ల ఈ పనులు చేస్తాను. పనులు లేవు, ఇంటికి వెళ్ళిపోండి బ్రహ్మాండంగా. ఏదో ఆడవాళ్ళకు మనసు తప్పుపోయిపోతున్నారా, లేకనంటే ఇలాంటి బిజినెస్ రన్ చేయడానికి వస్తున్నారా? ఎంత చెడ్డ పేరు మనకు. అలాగే ఇప్పుడు పనులు లేవు, ఆడవాళ్ళకి పనులు లేవు. బయట ఎక్కడ చూసినా చెక్కింగ్ జరుగుతున్నాయి. మేము బతకలేకుండా రూమ్ రేట్లు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నారు ఆడవాళ్ళు. అలా మగవాళ్ళు కూడా శుభ్రంగా టికెట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి.
ఏమంటే పనులు లేవు, ఇంటికాడ బతకండి. ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేసి పోలీసులు చిక్కి ఆ జైల్లో పడి భవిష్యత్తు లేకుండా చేసుకుంటే బాగుంటుందా? ఒకసారి మీరే ఆలోచించండి. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఈ వీడియోలో. నేను చెప్పేది కరెక్టా తప్ప? నేను అంటాను అందరినీ కాదు, కొంతమందినే ఈ 100లో 50% ఇలా ఉన్నారు, 50% ఇలా ఉన్నారు. ఆ 50% కోసమే నేను ఇలా అంటుంది. అందరూ లేరు. చాలా వరకు కొన్ని ఏళ్ల తరబడి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ కోసం పోషించుకోవడానికి ఇల్లు వాకిలు లేక, అలాగే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు. అలా కష్టపడిన వ్యక్తులు ఇలా పనులు చేస్తే వీళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. కోవిడ్కి పోతుంది అమ్మాయి, ఆడకి ఏం పని చేసిందో. ఆ అబ్బాయి కోవిడ్కి వెళ్తున్నాడు, అక్కడ ఏం పని చేస్తున్నాడో. ఇండియాకి వెళ్ళిపోతే కనీసం ఒక సంబంధం చూడాలనే కానీ కొంచెం ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకంటే అంత ముద్ర పడిపోయింది ఇక్కడ మనం చేసే పనులకి. ఈ 50 మంది చేసే పనులకి ఈ 50 మంది పేరు మోపుకోవాల్సి వస్తుంది. అతని ఇంటికాడ ఎలా ఉన్నాడో మనకు తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఎన్నో కష్టాలు పడి చేస్తూ ఉంటారు కొంతమంది, కానీ అది బయటకు రాదు. ఈ 50 మంది చేసిన పనికి మాత్రం బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ ఇండియాకి వెళ్ళి ఉండదా? ఖచ్చితంగా వెళ్ళి ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు ఒక చిన్న డౌట్ అయితే ఏర్పడుతుంది అందరికీ. కువైట్లో ఈ పని చేశారంట, ఇంకా ఏం పనులు చేస్తున్నారు అనేది ఒక చిన్న డౌట్లు అయితే క్రియేట్ చేసినట్టు అవుతుంది. అరే, తినడానికి డబ్బులు లేవు, చేసేదానికి పనులు లేవు, శుభ్రంగా ఇంటికి వెళ్దాము టికెట్ తీసుకొని. ఆశ ఇంకా సంపాదించాలని చెప్పి ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడు వాళ్ళకి జీవితాలు లేకుండా పోయిందాక దాదాపుగా 25 మందో అంతమంది 26 మంది దిక్కారంట. ఇప్పుడు బాగుందా? లైఫ్ అయిపోయింది కదా. ఉన్నదాని కోసం ఆశ పెడితే లేని దాని కోసం ఆశ పెడితే ఉన్నది ఉన్నట్టు ఇలా ఉంటుంది అనమాట. ఒకసారి మనం ఇక్కడ ఎందుకు వచ్చాం అని గుర్తు పెట్టుకొని ఆ మాత్రం బాధ్యత ఆ మాత్రం భయం లేకుండా ఉంటే ఎట్లా? కొంతమంది వీడియోల్లో టిక్టాక్లో పెడతా ఉంటారు. ఆ వీడియోలో రైలు చుట్టూ నుంచి పోలీసులు కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటారు. నేనేం చూడకుండా తప్పైతే చెప్పట్లా, రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పట్లేదు. నేను చూసా కాబట్టి, నేను చూసినా మీరు కూడా చూసే ఉంటారు. టిక్టాక్లో ఒక ఆయన బొల్లిపోతున్నాడు అది రోడ్డు మీద, అది బండ్ల కూర్చుంటాం కదా అక్కడ. అసలు పోలీసుని లాక్కొని వెళ్తూ ఉంటే అసలు నడుస్తున్నామా పాకుతున్నామా అంత మతి స్థిమితంలో కూడా లేకుండా, అంత మైండ్ కూడా లేకుండా ఉండదు ఆయనకి, అంత భయం లేకుండా ఉండదు ఆయనకి. అది అది ఒక యూన్లా సఫార్లో అవి వేసుకుని ఇక్కడెక్కడ వేయటం. అప్పుడు ఒక పెద్ద న్యూస్ ఏం చూసినారా? ఆ బ్రిడ్జి ఏదో కొత్తగా వాళ్ళ దర్బాన దాటుకుంటా ఉంటే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ దర్బాన ఆ బ్రిడ్జ్ వేస్తే ఆ బ్రిడ్జి ఎలా గబ్బడిచ్చినారు, ఆ సఫార్లని ఊసి అంత న్యూస్ అయింది. టిక్టాక్లో కూడా మీరు కూడా కోవిడ్లో అదొక ఇంటర్వ్యూ లాగా చేసినారు చూసారా లేదు మీరు? ఎంత అసహ్యంగా ఉంటుంది. దయచేసి ఇలాంటి పనులు మానుకోండి. ఏది ఇక్కడ ఉన్నంత వరకైనా మీకు అలవాటు ఉండొచ్చు, ఇక్కడ ఉన్నంత వరకైనా అలా కుదురుగా ఉండండి. ఏదో సంపాదించుకొని ఇంటికి వెళ్ళిపోయి మీరు గుట్టలు ఇప్పేసి బిత్తలు తిరిగినా కూడా ఎవరు అడగరు, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే. ఏంటో ఓకేనా? సరే, ఈ వీడియో చేసిన దానికి ఒక లైక్ అయితే పడేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.